రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా సభకు నమస్కారం. ఈవేళ ఎంతో శుభదినం. ఆ మహానుభావుడు ఆచార్య ఆత్రేయ ఏ ముహూర్తాన మనకి పాడుతా తీయగా చల్లగా అని ఒక అత్యద్భుతమైన పాట రాశారో, ప్రథమంగా ఉత్తర అమెరికాలో ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పి ఈటీవీ వారు శ్రీ కోనేరు బాపినెడ్డి గారు, పీపుల్స్ మీడియా తరఫున శ్రీ విశ్వప్రసాద్ గారు, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ తరఫున రవి మాతాల గారు చేసిన కృషి ఫలితమే ఈనాటి ఈ పాడుతా తీయగా కాంపిటీషన్స్. ఆ ప్రోగ్రాంకి సమన్వయకర్త మన ముందు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇవాళ వచ్చున్నారు. బ్రహ్మ ఎంతమందినో ఎన్నో జీవాలను సృష్టించారు, కానీ ఈ అపర బ్రహ్మ అనేక మంది గాయని గాయకుల్ని మనకు అందించారు. కార్యక్రమంలో మొదటగా దీపాలంకరణకి మొదటిసారిగా మన హిందూ టెంపుల్ ధర్మకర్త, అహర్నిశాలు శ్రమించే డాక్టర్ ఉమా మహేశ్వరకార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అత్యంత ఆప్తులు శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తరువాతగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు, డాక్టర్ గడ్డం దశరథరామరెడ్డి గారు, మా తెలుగు లిటరరీ కల్చరల్ అసోసియేషన్ లైఫ్ టైం ట్రస్టీ డాక్టర్ మోహన్ బాడే గారు, నా సోదరుడు డాక్టర్ అటుల పూర్ణచంద్రరావు గారు, డాక్టర్ ఆరమల్ల పూర్ణచంద్రారెడ్డి గారు అండ్ శ్రీమతి ఉషారెడ్డి గారు, డాక్టర్ నోరి సుభద్ర గారు, మా లోకల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి కృష్ణశ్రీ గంధం గారు, ఈటీవీ సమన్వయకర్త కోనేరు బాపినెడ్డి గారు, అలాగే పీపుల్ మీడియా తరఫున శ్రీ విశ్వప్రసాద్ గారు. స్టేజ్ను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాను. పీపుల్ టెక్ గ్రూప్ సంస్థలు సమర్పించు శ్రీ మేధా విద్యా సంస్థల అమెరికాలో పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ముందుగా ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, పరోక్షంగా టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం.
ముఖ్యంగా అమెరికాలోని వివిధ ప్రాంతాల నుండి ఎంతో ఉత్సాహంతో వచ్చిన 19 మంది గాయకులతో ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం. ముందుగా వీళ్ళందరికీ అభినందనలు తెలియజేద్దాం. ఇందులో 6 మంది ఇక్కడ ఉన్నారు. బిగ్ యాపిల్ న్యూయార్క్ సిటీలోని ఫ్లషింగ్ సిద్ధి వినాయక దేవస్థానంలోని సభా మండపంలో 6 ప్రాథమిక దశ సంచికలు నిర్వహిస్తాం. అంటే 6 ప్రిలిమినరీస్. మొదటి 3 ప్రాథమిక దశ పోటీలు జరిగిన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన 3 అలాగే మిగతా 3 ప్రిలిమ్స్ తర్వాత మరో 3 నిష్క్రమింపజేయడం జరుగుతుందన్నమాట. ఈ అమెరికా పాడుతా తీయగా సిరీస్లో ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, మరో 2కి చేరు $2,500 అందిస్తున్నారు. అమెరికాలో తెలుగు కార్యక్రమాలను ఐపీటీవీ ద్వారా మొట్టమొదటిసారిగా ప్రసారం చేస్తున్న రిలయబుల్ ఐపీటీవీ ఎండి శ్రీ రవి అడుసుమిల్లి, వారి ప్రతినిధి ఐపీటీవీ టెక్నికల్ డైరెక్టర్ శ్రీనివాస్ గూడపాటి గారు, వారి వదాన్యతకు మేము సర్వదా తలలు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం ఇందులో గెలిచిన వాళ్ళందరూ సినిమాలలో పాటలు పాడడానికి అవకాశాలు దొరుకుతుందని కానే కాదు. అలా దొరికితే చాలా సంతోషం. వీళ్ళ గుర్తింపు రావడం, అలాగే నా అనుభవంతో ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథుల చిరు సలహాలతోటి వాళ్లను సరి అయిన పథంలో నడిపించడం అనేటటువంటిది అంతే. వీఆర్ జస్ట్ గోయింగ్ టు పుట్ సమ్ మోర్ లైట్ ఆన్ ది పాత్ ఇన్ విచ్ దే విల్ బి ట్రావెలింగ్ టుగెదర్, అంతే. ముఖ్యంగా వీళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళ వ్యవధిని, వాళ్ళ కాలాన్ని, వాళ్ళ డబ్బును ఖర్చు పెట్టుకొని ప్రతి ఊరికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారనమాట. థ్యాంక్ యూ ఫోక్స్, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఇక ఇవాల్టి ముఖ్య అతిథి చిరు పరిచయం. కనురెప్ప దిగితే వినయం, కనురెప్ప లేస్తే విప్లవం, ఆకలేస్తే పేదవాడు అమ్మా అంటాడు, కోపమొస్తే నీ అమ్మ అంటాడు. రా అంటే రాక్షసంగా, జ అంటే జనాన్ని, కీ అంటే కీడు చేసే, ఎం అంటే యంత్రాంగం, అదే రాజకీయం. ఇలాంటి పదునైన సంభాషణలతో 3.5 దశాబ్దాలుగా తెలుగు సినిమా ప్రపంచంలో తిరుగులేని స్థానాన్ని ఏర్పరచుకున్న అగ్రశ్రేణి రచయితలు మన పరుచూరి బ్రదర్స్. వారిలో చిన్నబ్బాయి శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు. శ్రీ రాఘవయ్య, శ్రీమతి హైమవతమ్మలకు ఉయ్యూరులో జన్మించిన గోపాలకృష్ణ గారు పుట్టగానే పరిమళించిన కవితాసుమం. 13 ఏళ్ల వయస్సులోనే పరాజితతో ఈయన రచనా వ్యాసంగం మొదలైంది. మలుపు, బుధజన విధేయులు వంటి కథలతో పాటు గోపాల్ ఎంఏ పేరుతో ఎన్నో డిటెక్టివ్ నవలలు రాశారు. ఎల్బి శాస్త్రి ఓరియంటల్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూనే నవలా రచనకు శ్రీకారం చుట్టారు. 1978లో సోదరులు వెంకటేశ్వరరావు గారు చలిచీమల చిత్రంతో సినీరంగ ప్రవేశం చేస్తే ఆ మరుసటి సంవత్సరమే కలియుగ మహాభారతం చిత్రరచనతో అన్నయ్యకు జత కలిశారు గోపాలకృష్ణ గారు. నటరత్న నందమూరి తారకరాముని ప్రోత్సాహంతో సినీ రచనలో చండశాసనులయ్యారు. ఆడదితో మౌన పోరాటాలు చేయించారు. సమాజానికి కర్తవ్యాన్ని ప్రబోధించారు. ఖైదీ, ఆది, ఇంద్ర, ఠాగూర్లను సృష్టించారు. షిరిడీ సాయి ఆశీస్సులతో నిర్మాత, దర్శకులకు ఘన విజయాలను అందించారు. 300కి పైగా తెలుగు చిత్రాల కథనాలతో, సంభాషణలతో, దర్శకత్వంతో అన్నయ్యకు తోడుగా సరిజోడుగా నిలిచిన ఆ లక్ష్మయ్య, అదే ఆ గోపాలకృష్ణ తమ్మయ్యను సాదరంగా మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నమస్కారం సోదరు, నమస్కారం, స్వాగతం, ధన్యవాదాలు. మనం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అంటాం కాబట్టి ఆ వినాయకుడి ప్రార్థనతోటి కార్యక్రమాన్ని ప్రారంభించడం న్యాయం అనుకుంటున్నాను నేను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ
తీరములోన బావిలోన వెలసిన దేవా, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి, కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకముననే దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు, మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని కూర్పగ లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ ఫ్లషింగ్ సిద్ధి వినాయక. మొట్టమొదటి అభ్యర్థిని దయచేసి మీ హర్షధ్వానాలతో స్వాగతించండి. అందరికీ నమస్కారం. నా పేరు ఫణి కపిల. మా అమ్మగారి పేరు వరలక్ష్మి గారు, మా నాన్నగారి పేరు రామ్మోహన్ రావు గారు. నా స్వగ్రామం హైదరాబాద్. ప్రస్తుతం పనిచేస్తున్నది అట్లాంటాలో మెక్కెసన్కి సాఫ్ట్వేర్ డెవలపర్ లాగా. నేను శాస్త్రీయ సంగీతం మా అమ్మగారి దగ్గరే 3 సంవత్సరాలు నేర్చుకున్నానండి. ముందు నాకు సంతోషం ఏంటంటే మొట్టమొదటి అభ్యర్థి చక్కటి తెలుగు మాట్లాడారు. గురువుగారు చాలా సంతోషం, నాకు చాలా చాలా సంతోషం. ఫణి గారు ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు. ఈ పాట స్వరపరిచింది నేను, పాడింది నేను. కన్యాకుమారి సినిమా నుంచి ఇది తొలి పాట. నాకు అది సంగీత దర్శకుడిగా తొలి పాట. ఇవాళ ఈ కార్యక్రమానికి మనం నార్త్ అమెరికాలో జరుపుకుంటున్న పాటతో తీయగా కూడా తొలి పాట. మీ పాట ద్వారా మా కార్యక్రమం రంజింపబడాలి అని మనసారా కోరుకుంటూ మరొక పర్యాయం మీ ఆశీస్సులు అందజేయండి. ఆల్ ది బెస్ట్ టు యూ.
ఓహో చలి, ఓ నా చలి, ఇది తొలి పాట, ఒక చలి పాట, వినిపించనా ఈ పూట నా పాట, ఇది తొలి పాట, ఒక చలి పాట, వినిపించనా ఈ పూట నా పాట. ఎదుట నీవు, ఎదలో నీవు, ఎదిగి ఒదిగి నాతో ఉంటే మాటలన్నీ పాటలై, మధువులొలుకు మమదే పాట. నీలి నీలి నీ కన్నులలో నీడలైన నా కవితలనే, నీ చల్లని చరణాలే నిలుపుకున్న మమతి పాట. పరిమళించు ఆ బంధాలే పరవశించి పాడనా పాడనా పాడనా. ఓహో చలి, ఓ నా చలి, ఇది తొలి పాట, ఒక చలి పాట, వినిపించనా ఈ పూట ఆ పాట. చీకటిలో వాకిట నిలిచి, దోసిట సిరిమల్లెలు కొలిచి, నిదుర కాచి నీకై వేచి, నిలువెల్లా కవితలు చేసి, కదలి కదలి నీ వస్తుంటే, కడలి పొంగులనిపిస్తుంటే, వెన్నెలనై నీలో అలనై, నీ వెల్లువకే వేకువనై, పొంగి పొరలు ఆ బంధాలే పరవశించి పాడనా పాడనా పాడనా. ఓహో చలి, ఓ నా చలి, ఇది తొలి పాట, ఒక చలి పాట, వినిపించనా ఈ పూట ఆ పాట. థ్యాంక్ యూ. ముందు ఎవరి గొంతుని అనుకరించలేదు, అది చాలా సంతోషం. నీ సహజ సిద్ధమైనటువంటి గొంతుతో తీసుకొచ్చావు. అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడే ముందు నేను ముగ్గురిని తలుచుకోవాలండి. ఇంత సుదీర్ఘ సినీ జీవితానికి కారణం మహానుభావుడు నందమూరి తారక రామారావు, ఆయనకి నమస్కారం. రెండు, ఈ పాడుతా తీయగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రామోజీరావు ఉన్నారు. ఈయన గురించి కూడా ఒక సేయింగ్ చెప్పాలండి నేను. 2 చేప పిల్లలు నదిలో ఈత్తుని అంట. చిన్న ఫిష్ పెద్ద ఫిష్ని అడిగిందంటమ్మ, మమ్మీ మనం ఎందుకు నీళ్ళల్లో ఉంటున్నాము, వాళ్ళు ఎందుకు భూమి మీద ఉంటున్నారు అని. మనం ఫిష్లు అమ్మ నీళ్ళల్లోనే ఉంటాము, వాళ్ళు సెల్ఫిష్లు భూమి మీద ఉంటారు. ఈయన సెల్ఫిష్ కాదండి. ముందు మీ కరతాళ ధ్వనులతో ఒక మహాగాయకుడు తనకి పోటీ తెచ్చుకుంటున్నాడు. 18 ఏళ్ళగా పోటీ తెచ్చుకుంటున్నాడండి. ఎంత గొప్ప సంస్కారం అది. కాబట్టి వీళ్ళిద్దరిని అన్నగారిని తలుచుకున్నాక మాట్లాడాలని. బాగుంది నాయన. ఈ చల్లని చరణము ఏదో ఒకటి నాకు అక్కడ సరిగ్గా పలకలేదేమో నువ్వు అనిపించింది. నీ చల్లని చరణాలే ఒకసారి అను ఆ మాట. నీలి నీలి నీ కన్నులలో నీడలైన నా కవితలలో నీ చల్లని చరణాలే. అదే చకారమ్మలు చల్లని
చల్లని చల్లని చల్లని చరణాలే. దంచె తాళవ్యములు, చెజలు దంతే తాళవ్యములు అంటారు. నాలికతో పైకి కొట్టేది, తాలుగులు ఊపేది, అదొకటి. అలాగే ఆ పాట అన్న చోట ఆ చివర్లో ఆయన పాడిన పాటలను మధురంగా ఫినిష్ అయింది. అక్కడ నీకు అంత మధురంగా ఫినిష్ అవ్వలేదు. ఆ పాట అన్న ఆ లాగుతున్న చోట ఈ రెండు నాకు అనిపించింది. మిగతా అంతా చాలా చక్కగా పాడావు, సంతోషం. సంగీతపరంగా ఆయన భాషలో చాలా నేనేం చెప్పాలనుకున్నారో కరెక్ట్గా చెప్పారు గోపాలకృష్ణ గారు. ఇక్కడనే వీళ్ళని ప్రొఫెషనల్ లెవెల్స్లో ఊహించుకోవడం అనేటటువంటిది మన వివేకం కూడా అవుతుంది. వాళ్ళను పదును పెట్టడానికి, సాన పట్టడానికే కదా కార్యక్రమం. ఇక్కడే మీరు ఇంత గొప్పగా పాడలేదా అనడానికి న్యాయం కాదు అది. కాకపోతే ఏం మిస్టేక్స్ చేశారని చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. సో దట్ ఇదే పాటను ఇక్కడ కాకపోయినా మరొక వేదిక మీద మీరు పాడుతున్నప్పుడు వాటిని మీరు సరి చేసుకుంటారనమాట. ముందుగా వారు అన్నట్టుగానే నేను మొట్టమొదట ఒక డాక్యుమెంటేషన్కి రికార్డింగ్ మ్యూజిక్ చేశాను. అది పేకేటి శివరాం గారు తెలుగు తల్లి అని ఒక చిన్న డాక్యుమెంటరీ చేశారు 1973లో 74లోనో. నేను తెర మీదికి సంగీత దర్శకుడిగా పరిచయం అయింది పేకేటి శివరాం గారితో. కానీ ఫీచర్ ఫిల్మ్కి నన్ను మొట్టమొదట పరిచయం చేసిన వారు దాసరి నారాయణరావు గారు. అలా కన్యాకుమారి నాకు మొట్టమొదటిసారి దొరికినటువంటి సినిమా. ముందుగా దాసరి నారాయణరావు గారికి ధన్యవాదాలు. మేమందరం పాడుతున్న కాలంలో, మేము సంగీతం చేస్తున్న కాలంలో వేటూరి సుందరరామ్మూర్తి అనే అపర శ్రీనాథుడు ఉండడం అనేటటువంటిది మా అదృష్టం అండి. అన్న ఇది కొంచెం టిపికల్ సాంగ్. ఓహో చలి, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఫ్రేజ్. నేను ఎందుకు పాడుతున్నాను అంటే నేను చేసుకున్నాను కాబట్టి ఈజీ. అవతల వాడు పాడగలగాలి కదా. ఓ నా చలి, ఇది తొలి పాట. ఈ డైనమిక్స్. ఒక చెలి పాట వినిపించనా ఈ పూట ఆ పాట. దెర్ ఇస్ డైనమిక్స్. యూ కెన్. మీరు కంగారు పడకండి. 47 సంవత్సరాల తర్వాత పాడగా కూడా ఈ మాత్రం నాకు చప్పట్లు కొట్టకపోతే న్యాయం కాదు. కానీ దీనికంటే మీరు పాట ముగించగానే వాళ్ళు ఇంకా ఎక్కువగా కొట్టారు. మీకు ఇంతకంటే ఎక్కువ చప్పట్లు వస్తాయి. అది చేసే పద్ధతిలో మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే. నాకు కూడా ఇది తొలి పాట, ఒక చెలి పాట వినిపించనా ఈ పూట ఆ పాట. శుభం భయ్యా, ఆల్ ది బెస్ట్. తర్వాత సౌభాగ్యవతి రాబోతుంది. నా పేరు శిల్ప జంధ్యాల. నా సొంత ఊరు హైదరాబాద్. నేను ఇప్పుడు వస్తున్నది శాన్ హోజే కాలిఫోర్నియా నుంచి. మా నాన్నగారి పేరు సత్యనారాయణ జంధ్యాల, మా అమ్మగారి పేరు శశికళ జంధ్యాల. నేను సంగీతం చిన్నప్పుడు మా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నాను. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. నేను ఇన్ఫోసిస్ కన్సల్టింగ్లో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. శిల్ప ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి వారి రచన, మా గురువు గారు కోదండపాండి గారి సంగీతం, సుశీలమ్మ గానం, సుఖదుఖాలు సినిమా నుంచి. ఎంత ఆర్ద్రమైన గీతమో ఇది మల్లెల వేళయని అన్న పాట.
మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది ఓ నీ గొంతు ఏంటంటే మంచి భవిష్యత్తు ఉందని అనిపిస్తుందమ్మా. థ్యాంక్ యూ. కోయిల ఏదో గమ్మత్తుగా పలుకుతున్నావు నువ్వు, మరి అమెరికా కోయిల పలికింది. అయితే మాట, పాట, స్వరం ఇవన్నీ కూడా చాలా విచిత్రమైనవి అండి. ఇప్పుడు అక్కడ ఏదో తబలా తేడా వస్తే మన ఎవరికి తెలియదు, ఆయన ఒక్కడ పట్టుకునేది కొంచెం తగ్గించండి అండి. ఇది ఎలా కనిపెడతారు అని మనం అడిగితే, ఇప్పుడు మీరు ఎవరో నమ్మలేని నిజం ఏంటంటే నరసింహనాయుడులో కంటి చూపుతో డైలాగ్ అసలు ముందు లేదండి. ఆఖరి రోజు షూటింగ్ అది. వెళతా గోపాల్ వచ్చి ఇక్కడ ఒక మాట తగ్గింది చూడండి అన్నాడు. అది ఎలా పట్టుకున్నాడంటే దర్శకుడు కాబట్టి పట్టుకున్నాడు. నేను అక్కడ రాసిన మాట ఏంటంటే మీ ఊరు అయిపోయిందిరా అంటే పోనీ మీ ఊరు రమ్మంటావా అని రాశా. చాలలేదండి ఇంకేమన్నా వేయండి అని. అప్పుడు వచ్చింది ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. మీరు ఆల్మోస్ట్ ప్రొఫెషనల్ పాడినంతగా బాగా పాడారు. థ్యాంక్ యూ. మీ శృతి, తాళం ఫస్ట్ క్లాస్. యు నీడ్ లిటిల్ మోర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది సాంగ్. మీరు పాడని చరణం ఒకటి ఉంది ఇందులో, అందులో కూడా చాలా గొప్ప మాటలు రాశారు. ఎందుకంటే అది రంగారావు గారి పాత్ర మీద చిత్రీకరింపబడుతుంది. మరిగిపోయేది మానవ హృదయం, కరుణ కరిగేది చల్లని దైవం, వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంతమాసం, వసివాడని కుసుమ విలాసం. శబ్దం ఇది కదా తెలుగంటే. ఇలాంటి పాటలు రావాలి, ఇలాంటి పాటలు వస్తేనే చక్కటి పాటను ఎంపిక చేసుకున్నావమ్మా. అంతే, కొంచెం భావం మీరు ఇన్వాల్వ్ అవ్వండి. మీ శృతి, లయ ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి. బ్రీత్ కంట్రోల్ చేసుకోండి. యూ డెఫినెట్లీ అంటే మీరు మీ భవిష్యత్తులో మీరు ప్లేబ్యాక్ సింగర్ అవుతారు అవన్నీ కాదు, గాయనిగా మాత్రం చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు. కొన్ని వేల మందిని ఆనందపరిచేటటువంటి విద్వత్ మీలో ఉన్నది. శుభం భూయ. తర్వాత గాయకుడిని ఆహ్వానిద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు ఆదర్శ్ మెనన్. మా అమ్మగారి పేరు కృష్ణ, ఇక్కడ ఉన్నారు. మా నాన్నగారి పేరు రాజీవన్, ఇవాళ రాలేకపోయారు. నేను పిట్స్బర్గ్లో పనిచేస్తానండి సివిల్ ఇంజనీర్గా. ప్రస్తుతానికి నేను ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నా. ఆదర్శమైన ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా వేటూరు వారి రచన, ఇళయరాజా సంగీతం, గానం మనో చిత్ర బృందం. కిల్లర్ అన్న సినిమా నుంచి ప్రియా ప్రియతమ రాగాలు. చాలా మంచి పాట. ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు, ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు, నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే నాలో రేగే ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు, ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు.
ఆశలు ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి అడుగు జారే వయసులో అడిగి చూడు కౌగిలి ఒకే వసంతం కుహు నినాదం నీలో నాలో పలికే ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ నయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే నాలో రేగే ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు శరత్తులో నా వెన్నెల తలెత్తుకుంది కన్నులా షుకారు వేసే కోకిల పుకారు వేసే కాకిలా ఎవరు ఎంత వగచినా చివురు వేసే కోరిక నింగి దాటి విడిచినా ఇలకు రాదు తారక మదే ప్రపంచం విధే విలాసం నీలో నన్ను కలిపే ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ నయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే నాలో రేగే ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. బాగుంది. నువ్వు మీనని చెప్పట్టేమో నీ స్వచ్ఛమైన తెలుగుకి ఒక అక్షరం దూరంలో ఉందా తెలుగు పాట అనిపించింది నాకు. అది చెప్పపోతే వచ్చేది కాదేమో ఆ భావన. అమెరికాలో ఉన్నావు కాబట్టి అలా పాడుతున్నావు అనుకునేవాడు. కానీ అయినా ఇవాళ గాత్రానికి అదేం లేదు. ఉదిత్ నారాయణ వాళ్ళందరూ మన పాటలు పాడేస్తున్నారు. అందాల ఆడి బొమ్మ అని ఆయన అంటే వీళ్ళందరూ చప్పట్లు కొట్టారు. అందుకని దాని గురించి మనకు బాధ లేదు. బాగుంది. థ్యాంక్ యూ. ముందుగా ఈ పాట చాలా అద్భుతంగా పాడిన తమ్ముడు నాగూరు బాబుకు మనం వాడి పేరు మనం వాడికి ఒకసారి మనం హర్షధ్వానాలతో ఆశీస్సులు తెలియజేద్దాం. సార్, బేసికలీ యువర్ ఎ వెరీ గుడ్ సింగర్. యువర్ పిచ్చింగ్ ఈజ్ గుడ్, యువర్ టైమింగ్ ఈజ్ గుడ్, దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ది ఓన్లీ థింగ్ ఆయన అన్నట్టుగా కుశలము శకారం ఉంది కదా, షా, అది చాలామంది షాకు దగ్గరగా అంటారు. కుశలము కాదు, కుశలమ అదొక్కటే. మిగతా భాషలో ఎక్కడ ఏ విధమైనటువంటి తప్పు లేదు. ఈ పాటలో పర్టికులర్గా ఇళయరాజా చేసింది ఏంటంటే చాలా జిలుగు సంగతులు ఉంటాయి. అన్ని చోట్ల జిలుగు సంగతులే. ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఈ సంగతి దేర్. నాకు ఎలా గుర్తుంది ఈ పాట అంటే, నాకు నచ్చిన పాట కాబట్టి గుర్తుంది, నేను పాడకపోయినా కూడా. దట్స్ వాట్ ఇళయరాజా వాంట్స్. దానికోసం వాడు ఎన్ని టేకులు తీసుకొని ఉంటాడో నేను ఊహించగలను. నాలో రేగే అది క్రిస్టల్ క్లియర్గా వచ్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎన్ని టేకులైనా. నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. నెక్స్ట్ టైం ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఆ పాట వింటున్నప్పుడు ఆ దృష్టికోణంలో ఒకసారి వినండి, ఎన్ని చోట్ల ఎన్ని సంగతులు ఉన్నాయని. యూ కెన్ ఈజీలీ సింగ్ బికాజ్ మీకు పలుకుతోంది.
మీ వాయిస్లో పలుకుతున్నాయి సంగతులన్నీ కూడా. అది ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తే అది ఎలా ఉందో వచ్చేస్తుంది, తప్పకుండా వచ్చేస్తుంది అనమాట. ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. గాడ్ బ్లెస్ యూ సార్. Thank you, sir. ఆల్ ది బెస్ట్ టు యూ. 4వ గాయనిమణిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయబిందు. నా తల్లిదండ్రుల పేరు శ్రీమతి లీలాకుమారి, శ్రీ మహేశ్వరరావు గారు. ఇండియాలో నేను హైదరాబాద్ తెంటువలస గ్రామానికి చెందాను. ఇక్కడ ప్రస్తుతం ఇలినాయ్లో స్టేట్ ఫార్మ్ ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తున్నాను సిస్టమ్స్ అనలిస్ట్గా. నా గురువులు శ్రీనివాసరావు గారు, పద్మ గారు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కొంతకాలం వాళ్ళ దగ్గర సంగీతం నేర్చుకున్నాను. ఉదయబిందు ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, చక్రవర్తి సంగీతం, సుశీలమ్మ గానం, చీకటి వెలుగులు సినిమా నుంచి మీటి చూడు నా హృదయాన్ని. మీటి చూడు నీ హృదయాన్ని, పలుకుతుంది ఒక రాగం. మీటి చూడు నీ హృదయాన్ని, పలుకుతుంది ఒక రాగం. తరచి చూడు నీ గతాన్ని, మెదులుతుంది ఒక రూపం. ఆ రూపం ఎవ్వరిదో, ఆ రాగం ఎక్కడిదో, తెలుసుకుంటే చాలును, నీ కలత తీరిపోవును. ఓడిపోయిన గొంతులా, ఓడిపోయిన గుండెలా, ఓడిపోయిన గొంతులా, ఓడిపోయిన గుండెలా, నీలో ఊపిరాడక ఉన్నది, హృదయమే అర్పించుకున్నది, హృదయమే అర్పించుకున్నది. ఆ రూపం ఎవ్వరిదో, ఆ రాగం ఎక్కడిదో, తెలుసుకుంటే చాలును, నీ కలత తీరిపోవును. పువ్వులోని పిందెలా, పిందెలోని తీపిలా, పువ్వులోని పిందెలా, పిందెలోని తీపిలా, నీలో లీనమైనది కానరానిది, నీ పదము తానై మూగబోయినది, మూగబోయినది. ఆ రూపం ఎవ్వరిదో, ఆ రాగం ఎక్కడిదో, తెలుసుకుంటే చాలును, నీ కలత తీరిపోవును. మీటి చూడు నీ హృదయాన్ని, పలుకుతుంది ఒక రాగం. తరచి చూడు నీ గతాన్ని, మెదులుతుంది ఒక రూపం. ఆ రూపం ఎవ్వరిదో, ఆ రాగం ఎక్కడిదో, తెలుసుకుంటే చాలును, నీ కలత తీరిపోవును. మొదటి పల్లవి కంటే ఆఖరికి వచ్చేసరికి అనుభవించావు పాటని. మొట్టమొదట అనుభవిస్తూ ప్రారంభమైనట్టుగా అనిపించలేదు. అలాగే తరచి చూడులో మళ్ళీ నువ్వు కూడా దంచితాలవి తేడా వస్తుంది. చూడు చూడు, తరచి చూడు.
నీ గొంతు కూడా చాలా చరిత్ర ఉండేట్టుగానే అనిపిస్తుంది చూస్తే. ఇది వ్యాసుడు చెప్తాడు ద్రౌపదితో, అమ్మ వీరుణ్ణి కనొద్దు, సూర్యుని కనొద్దు, అదృష్టవంతుడిని కను అని. మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఎందుకంటే రేపు ఇక్కడ కొద్దిమందే చూస్తూ ఉండొచ్చు, కానీ ఈ కార్యక్రమాన్ని ఎన్ని కోట్ల మంది చూస్తారో నాకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో. అంతమందిలో నీ గొంతును వినిపించే భాగ్యం ఈ పాడుతా తీగ వచ్చింది. నీ ఇంకొంచెం సంస్కరించుకుంటే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది అనిపిస్తుంది ఈ అమ్మాయి గారు. ఈ పాట వింటున్న సందర్భంలో చక్రవర్తిని పరిచయం చేసిన నిర్మాత చటర్జీ గారిని తలుచుకోకుండా ఉండలేను నేను. తను ఒక 2 దారుల మధ్యలో ఉండి ఏ దారి తీసుకోవాలా అన్నప్పుడు నన్ను అడిగాడు సలహా, ఎరా నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది, సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్కు ఛాన్స్ వస్తుంది, ఏం చేయమంటారా అని. అంటే నేను అన్నాను, అరే అన్నా అసిస్టెంట్ డైరెక్టర్ ఎప్పుడన్నా ఉన్నావు కాబట్టి డైరెక్షన్ చేయొచ్చు, కానీ మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ ఈ రోజుల్లో ఎప్పుడు పెండియాల నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు, సుశీల దక్షిణామూర్తి గారు, రాజేశ్వరరావు గారు, మహాదేవన్ గారు ఉంటున్న రోజుల్లో నీకు ఒక సంస్థ, మంచి సంస్థ అవకాశం ఇస్తే దాన్ని పుణికిపుచ్చుకోరా, నువ్వు దాన్ని ముందుకు తీసుకెళ్ళు అని అన్నా నేను. అలా ఒప్పుకున్నాడు. చాలా అసలు అంత ఖ్యాతి, అంత మహర్దశ అంటారు ఏ సంగీత దర్శకుడు నేను చూడలేదండి చక్రవర్తికి. వాడి నీడన మొలిచినటువంటి మొక్కలు ఇవాళ వృక్షాలయ్యాయి, ఎన్ని సంసారాలు నిలబడ్డాయో. ఒక నాగూరుబాబు కానివ్వండి, వందేమాతరం శ్రీనివాసు, రాజ్, కోటి, కీరవాణి, కృష్ణచక్ర, వీళ్ళందరూ కూడా అతని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. ఎన్ని కుటుంబాలు నిలబెట్టాడు, పచ్చగా ఉన్నాయంటే అతని కారణం. ఇది మా అన్నయ్య గురించి సంగతి. అమ్మ, నీకు మంచి వాయిస్ ఇచ్చాడు దేవుడు. మంచి వాయిస్ అని నేను ఏదంటానంటే చాలా గొప్పగా అందంగా ఉండేది కాదు, పలికిందన్నీ కూడా అర్థమయ్యేటటువంటి ఉండేది గాత్రం, గొప్ప గాత్రం నా దృష్టిలో. కొంతమందికి సుశీల గారి గాత్రం నస్తుంది, కొంతమంది జానకి గారి గాత్రం నస్తుంది, కొంతమందికి లతా మంగేష్కర్ నస్తుంది. అన్నీ మంచి గాత్రాలు. కారణం ఏంటంటే వాళ్ళు ఏం పలికినా కూడా దాంట్లో ఒక క్లారిటీ ఉంటుంది, వివరంగా ఉంటుందన్నమాట పాడే పాట. అందుకని వైవిధ్యం ఉన్న వాయిస్లు అయినా కూడా గొప్ప వాయిస్. నీది అలాంటి వాయిస్. చిన్న ఫాల్సెటా ఉందని నాకు ఒక అనుమానం ఉన్నా కూడా దానివల్ల ఇబ్బంది లేదు, ఎందుకంటే నువ్వు పాడుతున్న ప్రతి సంగతి చాలా స్పష్టంగా వినపడుతోంది. ఆఖరి పల్లవిలో నీ కలత తీరిపోను, కలత తీరిపోను ఒకసారి పాడు తల్లి. కలత తీరిపోవును. ఇది లాస్ట్ పల్లవిలో పర్ఫెక్ట్గా పాడారు. కలత తీరి ఆ నోట్ రీ అది సరిగ్గా చేరట్లేదన్నమాట. మిగతా ఏమీ నాకు ఇబ్బంది కనిపించలేదు, మిగతా అంత పర్ఫెక్ట్గా ఉంది. ఫస్ట్ హమ్మింగ్ ఎంత బాగా పాడావమ్మా, చాలా. ఇంకొకసారి పాడతావా అది? సో పర్ఫెక్ట్. ముఖ్యంగా ఈ పాటకు ఆర్కెస్ట్రేషన్ చేసినటువంటి గుణసింగ్ అనే ఒక మహానుభావుని నేను చెప్పక తప్పదు. ఆయన ఒక గొప్ప ఫ్లూట్ ప్లేయర్. మేమందరం అనేవాడు ఆ ఫ్లూట్ను విని తాన్పురా శృతి చేసుకోవచ్చు అనమాట, అంత శృతి శుభకంగా ఉండేది. అతను అన్ని భాషలకు వాయించేవారు. బెంగళూరులో ఒక రికార్డింగ్ థియేటర్కు ఆయన ఫ్లూట్ పెట్టి పట్టుకొని వస్తున్నాడు అనమాట. మర్చిపోయి ఫ్లూట్ పెట్టి దిగి వెళ్ళిపోయాడు. ఆ ఆటో రిక్షా వెళ్ళిపోయింది. ఆ ఫ్లూట్ పెట్టి దొరకలేదు. మనసు విరిగి 1 సంవత్సరం రోజులు దిగులు పడి చచ్చిపోయాడు అతను. వేరే ఫ్లూట్లు పొందలేక కాదు, అతనికి చాలా ఇష్టమైనటువంటి ఫ్లూట్లు అన్నీ అందులో ఉన్నాయి. మనసు విరిగి కృషించి చనిపోయాడండి అతను, ఆ ఫ్లూట్లు పోగొట్టని చెప్పి. అమ్మా, నిన్ను నుంచోబెట్టి ఇన్ని మాటలు మాట్లాడించడానికి కారణం నువ్వే. చాలా సంతోషం తల్లి. తర్వాతి అమ్మాయి సౌభాగ్యవతిని ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు రమ్య సిష్ల. నా స్వగ్రామము హైదరాబాద్. మా అమ్మగారి పేరు ఎడవల్లి లలిత, నాన్నగారి పేరు ఎడవల్లి అప్పయ్య శాస్త్రి. నేను డెట్రాయిట్, మిషిగన్ నుంచి వచ్చాను. ఒనండాగా కౌంటీ ఆఫ్ న్యూయార్క్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. నేను కొంతకాలం హైదరాబాద్లో ఉన్నప్పుడు శాస్త్రీయ సంగీతం కరణం రవికులోత్తమరావు గారి దగ్గర నేర్చుకున్నాను. తల్లిదండ్రులు వచ్చారా ఇక్కడికి? లేదండి, మా వారు ఉన్నారు. అంతకంటే తర్వాత వారే కదా. ఎక్కడున్నారు సార్? నమస్కారం. వారి పేరు చెప్పమ్మా. సందీప్ సిష్ల. అదే, గతంలో అయితే భర్త పేరు చెప్పకూడదు అంటారు, కానీ ఇప్పుడు చెప్పొచ్చు, తప్పేం లేదు. సందీప్ గారు స్వాగతం. మా అమ్మాయి పాటను కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు నమస్కారాలు.
రమ్య ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం చిత్ర. చంటి సినిమా నుంచి ఓ ప్రేమ నా ప్రేమ. ఓ ప్రేమా నా ప్రేమా దైవాలాడే చూదం దయ్యం పాడే వేదం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా దైవాలాడే చూదం దయ్యం పాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా క్షణముగ యుగముగ గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా విరహమి సుఖమని కలయిక కలయని తలచుటే మధురమా మృతులకు చితులకు ముగియని కథలివి కదలిరా ప్రణయమా అడుగులు చిలికిన రుధిరపు మడుగుల ఎరుపులే ప్రళయమా జారిపోయే కాలం చే జారిపోయే యోగం రగులుతుందా కాయం నేనడగలేను న్యాయం కరువవుతాను కన్నుల్లో గురుతుంటాను గుండెల్లో ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా దైవాలాడే చూదం దయ్యం పాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా గిరిలను విడిచిన నదులిక వెనుకకు తిరుగునా జగమున కులమని కడుధని కులమని విలువలు చెరుగునా మనసున గగనము మెరుపుల నగలను తొడిగితే ఘనతలే పెరుగునా ఉరుములు వినపడి ఉదయపు వెలుగులు అదురునా చెదురునా పేదవాళ్ళ ప్రేమ కాటు వేసే పామా స్వాగతాలు అనగా చావుకైన ప్రేమ మానై నేను బ్రతికున్నా మనిషై నేను చస్తున్నా ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా దైవాలాడే చూదం దయ్యం పాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా.
అసలు నాకు బాగా నచ్చింది ఇదేనమ్మా. ఒక సాహసం, ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సాహసం అది. సినిమా అయిపోయింది. సినిమా అయిపోయినాక పాటతో ఎవడండి సినిమాని నిలబెట్టగలడు? ఈ నిలబెట్టాడండి ఈ సినిమాని. ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే సావేనా. ఆ ఓ ప్రేమ అని ఆ మీనా అందుకోగానే అస్సలు ఏదో లోకాలకు వెళ్ళాం. ఓ పాటని ఆస్వాదిస్తూ పాడతాం, ఓ పాటని అనుభవిస్తూ పాడతాం. ఇది అనుభవిస్తూ పాడాల్సిన పాట. కానీ నీకు అంత అనుభవంలోకి రాలేదు, కానీ చాలా దగ్గరికి వచ్చావు నువ్వు. వాయిస్ బాగుంది, పదాలన్నీ బాగున్నాయి. ఏదో 1-2 అక్షరాలు మళ్ళీ మామూలుగా ఈ అమెరికా వాళ్ళకు ఉన్న అక్షరాలే ఇక మళ్ళీ చెప్పక్కర్లా, మీ అందరికి తెలిసిపోతున్నాయి. ఆ చిన్ని పదాల్లో అవి ఆయన చెప్తారు మీకు. అక్షరాలు చేసుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు. థ్యాంక్ యూ. ఇదే పాటని పొల్లు కూడా పాటలో ఉన్నటువంటి స్వరాలను మార్చకుండా కేవలం ఆర్కెస్ట్రేషన్ చేంజ్ చేసి ఆ పాటకు ఒక పరాకాష్ఠను తీసుకొచ్చాడు ఇళయరాజా. సెకండ్ మ్యూజిక్లో ఎక్కడ ఇప్పుడు వయోలిన్స్, వయోలాస్, చెల్లో అండ్ డబుల్ బేస్, ఇది కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ని దేనికి ఏది అన్వయించుకోవాలి, దేనికి ఏది మొదట ఉండాలి, దేనికి ఏమిటి ఆన్సర్ కావాలి, ఏ ఫ్రీక్వెన్సీలో ఉండాలి, ఏ నోట్ కంపోజ్ చేయాలి, అది వింటే మీకే అర్థమవుతుంది. యూ లిజన్ టు దట్ మ్యూజిక్. రిథమ్ మాత్రం వాయించకండి, జస్ట్ ప్లే దట్ మ్యూజిక్ ప్లీజ్. అది వినంగానే అసలు ఒక సందర్భానికి మ్యూజిక్ చేసిన తర్వాత డైరెక్టర్ దీన్ని ఎంత అందంగా చేయొచ్చు అనే ఒక అభిలాష కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి సంగీతం అది. దట్ ఈస్ వాట్ ఐ మెంట్ బై ఇన్స్ట్రుమెంటేషన్. అమ్మ, ఐఎమ్ కమింగ్ టు యూ నా. యువర్ వాల్యూమ్ ఈజ్ లెస్సర్ దాన్ నెసెసిటీ. మామూలుగా చాలా సాఫ్ట్గా పాడుతున్నారు మీరు. తర్వాత ఆలాప్ వస్తుంది చూడండి మధ్యలో, ఒక్కసారి పాడతారా ఆలాప్ మాత్రం? నోట్ యూఆర్ గోయింగ్ లిటిల్ షార్పర్. ఇది యాక్చువల్గా వాళ్ళు డ్యూయట్ పాడిన పాటలో బ్యాక్గ్రౌండే ఇది. ఆ సంగతి అనండి ఒకసారి. ఫస్ట్ బిగినింగ్ వెరీ బిగినింగ్ ఆఫ్ ఆల్ అప్ ఇంకొకసారి. ఇట్ షుడ్ బి చిజ్లింగ్ లా ఉండాలి. అంటున్నారు మీరు, అందుకని వాల్యూమ్ కనుక ఇస్తే ఇఫ్ యు సింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ స్టమక్, ఆ స్వరం నీట్గా అర్థమవుతుంది అనమాట. తర్వాత ఎండ్ అవుతున్న స్థాయిలన్నీ కూడా శృతి శుభంగా ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఉచ్చారణ గురించి అంటున్నప్పుడు నేను అన్నాను కదా, అమ్మాయిలకు ఫ్రీక్వెన్సీలో తేడా ఉంటుంది. ఓ ప్రేమ అనకపోతే ప్రీమా అనే వినపడుతుంది. అది ఓ ప్రీమా అని వినపడుతుంది అనమాట. నాజుగ్గా మాట్లాడతారు కొంతమంది. కావాలి, ఎప్పుడు వచ్చారండి మీరు, చాలా రోజులు అని చూసి, అబ్బా ఎంత బాగుందో మీ ప్రోగ్రామ్, పాడుతో తీగ అంటే మాకు ఎంత ఇష్టమో చెప్పడానికి వీలు లేదు. అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. అది చాలా నాజుగ్గా మాట్లాడడం అనుకుంటారు. అది ఫస్ట్ మీరు సాంగ్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, స్ట్రైట్గా సాంగే కదా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను 1 2 3 4 చెప్తాను, మీరు పాడతారా స్టార్ట్? శృతి ఇవ్వండి ఒకసారి. 1 2 3 4. ఇది కరెక్ట్. మీరు పాట పాపం అతను 1 2 3 4 ఇచ్చిన తర్వాత ఇంకొక బారి ఎందుకన్నా ఆలోచన చేసి తీశారు. అది తప్పేం కాదు, ఎవరికి తెలియదు. ఆయన 1 2 3 4 వాళ్ళకి వినపడదు. మన రికార్డింగ్లో 1 2 3 4 ఓ ప్రేమ, మీరు 1 2 3 4 ఓ ప్రేమ అంటూ మొదలెట్టారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్సే. నేను మార్కులు వేయడానికి అవన్నీ నేను చూడను, అవన్నీ కాదు. మధ్యలో గొంతుగా పిసిరిపోయిందని అవన్నీ చూడను. జనరల్గా ఎలా అనుభవిస్తున్నారు, ఎలా ఉచ్చరిస్తున్నారు, శృతిలో ఉందా, ఎక్స్ప్రెషన్ బాగుందా, ఇవే చూస్తాను నేను అంతే. So these are all the small things, fine tune. If you can do it, you still do better. Thanks for giving us a beautiful song. God bless. Thank you.
లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నా పేరు శ్రీరామ నరేంద్ర పిడపర్తి. నేను కాలిఫోర్నియా నుంచి వచ్చాను. నా సొంత ఊరు హైదరాబాద్. మా తల్లిగారి పేరు శ్రీమతి లక్ష్మి, మా నాన్నగారి పేరు శ్రీ వీరభద్రరావు గారు. నేను ఐబిఎంలో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నాను. సంగీతం నేర్చుకున్నారా? అంటే మీ గురువు గారి పేరు ఏంటి? సంగీతం నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను అండి. 1 year నేర్చుకున్నాను. ద్వారం సత్యనారాయణ గారి దగ్గర నేర్చుకున్నాను. ఈయన ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీశ్రీ, సంగీతం పిండ్యాల గారు, గానం ఘంటసాల మాస్టర్. వెలుగు నీడల సినిమా నుంచి. చాలా గొప్ప పాట, ప్రతి వాళ్ళకి ఒక ఉపదేశం లాంటి పాట. డౌన్ ట్రాడన్ అయిపోయి డిప్రెస్డ్ అయిన వాళ్ళకి ఒక గొప్ప శక్తిని ఇచ్చేటటువంటి పాట అన్నమాట. సినిమాలో కూడా సందర్భం అలాంటిది. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. గాలి వీచి పువ్వుల నీడ నేల రాలిపోగా, గాలి వీచి పువ్వుల తీగ నేల రాలిపోగా, జాలి వీడి అటులే దాని వదలి వైతువా. ఓ చేరదీసి నీరు పోసి చిగురించనీయవా. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అగాధమౌ జలనిధిలోన ఆణి ముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. అగాధమౌ జలనిధిలోన ఆణి ముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీరరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. బ్రతుకు బలి చేయకు. ఒక మహాభారతం, భాగవతం, రామాయణం ఆ కావ్యాలు, ప్రబంధ కావ్యాల పోకడల్లో వెళ్ళిపోతున్నటువంటి కావ్య ప్రపంచాన్ని గొప్ప మలుపు తిప్పిన మహానుభావుడు శ్రీశ్రీ గారు. మరో ప్రపంచం ఆయన యువతరం కోసం ఒక అద్భుతమైన సందేశాత్మకంగా రాసినటువంటి పాట వెలుగు నీడల్లో. ఈ పాట శ్రీశ్రీ గారి పాట. టేకాఫ్లో కలకానిది కరెక్ట్గా ఎత్తుకోలేదనిపించింది నాకు. అంతేకాకుండా శృతి సరిగ్గా ఉందో లేదో ఆయన చెప్పాలి. నాకు నేను విన్న కలకానిది పాటలాగా అనిపించలే ఎందుకో. మరి ఈయన పాడతా అంటే ఎక్కడన్నా శృతి తప్పాడా, చిన్న ఏదో సౌలభ్యంలో ఏదో తేడా వచ్చింది. వింటున్నప్పుడు కళ్ళు మూసుకుని వింటున్నప్పుడు ఆ పాట కొంచెం పక్కన వెళ్తున్నారా అనిపించింది. మరి ఆయన అనుభవజ్ఞుడు, ఆయన చెప్పాలి. ఏమైనా మీ స్వచ్ఛమైన భాష మాట్లాడారు మీరు, తెలుగు చాలా సరళంగా మాట్లాడారు. ముందు మీకు ధన్యవాదాలు అందుకు. ఎందుకంటే ఈ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంవత్సరం తెలుగు భాష సంస్కృతుల సంవత్సరం. ఆ సంవత్సరంలో అమెరికాలో ఉన్న మీరు ఇంత మంచి తెలుగు మాట్లాడినందుకు తెలుగు భాషాభిమానిగా ముందు ధన్యవాదాలు. ఆయన
పెద్ద మనసుతో ఎక్కడో ఒక్క చోట శృతి తప్పిందా అన్నారు. ఇప్పుడు మీరు పాడిన దాని గురించి మిమ్మల్ని మీరు బేరీజ్ వేసుకుంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు? మామూలుగానే పాడాను సార్. పాటకున్నటువంటి సంగీతపు పోహళింపుల దృష్ట్యా చూస్తే మీరు చేసిన తప్పులు మీకు తెలుసా అని అడగడానికి అడుగుతున్నాను నేను, అంతే. ఎస్ ఆర్ నో, వెరీ సింపుల్. తెలుసు సార్. యూ ఫీల్ అది చాలు. మనిషికి మనం చేస్తున్న తప్పు సంగీతపరంగా కనుక తెలిస్తే కరెక్ట్ సరిదిద్దుకోవచ్చు. చాలామందికి తెలియదు అది. జనరల్గా టోటల్ సాంగ్లోనే చాలా చోట శృతి అటు ఇటుగా ఉందన్నమాట. ఇట్ ఈస్ లైక్ ఏ వేవింగ్ పెండులం. అండ్ ఈ పాటలో నో డౌట్ కథానాయకుడు కూడా పాట పాడుతున్నప్పుడు చిన్న కొంచెం దుఃఖం ఉంటుంది ఆయనకు కూడా. కానీ అవతలి వ్యక్తికి, ఆవిడ భర్త చనిపోయి విధవగా ఉంది, ఆ వ్యక్తికి ధైర్యం చెప్తూ పాడే పాట. ఈయన రేడియోలో పాడుతుంటారు, ఆ సావిత్రి గారికి ధైర్యం చెప్పాలి. మీరు దుఃఖపడకూడదు. మీరు పాడిన ఆ శోకంలో చోట అంత గాద్గద్యం ఇవ్వలేదు, మీరు ఒక చిన్న బ్రేక్ ఇచ్చారు. అది ఇప్పుడున్న ఘంటసాల గారు చేసే ప్రక్రియ అవన్నీ. అక్కడ ఆయన అలా బ్రేక్ చేయలేదు. అగాధమో జలనిధిలో నీ ముత్యమున్నట్టు శోకాల మరుగున దాగి అన్నప్పుడు యువర్ అలా గాద్గద్యం చేస్తున్నారు. అది ఒరిజినల్ అలా ఉందని నేను అన్ను. అక్కడ శోకాల మరుగున దాని సుఖమున్నదిలే అన్నది ధైర్యంగా చెప్పాలి తప్ప మనం దాన్ని దుఃఖపడుతూ చెప్పాల్సిన అవసరం లేదు. అది భావానికి సంబంధించింది. గాలి వీచి పువ్వుల తీవా నెలవాలిపోగా, ప్రతి నోటు కూడా అక్కడ మీరు నిజంగా పూలతీగ గాలి వీస్తే అటు ఇటు వెళ్ళినట్టుగా ఉందన్నమాట మీరు స్వర ప్రస్థానం అక్కడ. అది ఏది తనంత తానై నీ దరికి రాదు. అక్కడ కొంచెం తాళం చూసుకోవాలి మీరు కొంచెం వాళ్ళకంటే ముందర వెళ్తున్నారనమాట. దట్ ఈస్ థింగ్. అండ్ లాస్ట్ సాకి కూడా మరి కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు, బ్రతుకు బలి చేయకు. అక్కడ మీకు సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది. హృదయం కనుక ఉన్నప్పుడు మనం చిన్న తప్పు చేసినా తెలీదు. అక్కడ సపోర్ట్ ఓన్లీ శృతి ఉంటుంది. అక్కడ కనుక మీరు శృతిలో పాడకపోతే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో ఇవి ఇన్ని రకాలు నేను నోట్ చేసినవి ఉన్నాయి. ఇది మిమ్మల్ని తక్కువ చేయడానికో లేకపోతే వాళ్ళ దృష్టిలో మిమ్మల్ని కించపరచడానికి కాదు. నా జాబ్ అది. ఎందుకంటే మీరందరూ కూడా ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇవి కూడా కరెక్ట్ చేసుకుంటే ఇంకా బాగా పాడగలరు అనమాట. శుభం అండి. థ్యాంక్ యూ. ఇవన్నీ మీరు అలవర్చుకుంటే ఇంకా బాగా పాడగలరు. థ్యాంక్ యూ సార్. పీపుల్ టెక్ గ్రూప్ సంస్థలు సమర్పించు శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. నార్త్ అమెరికాలో, ఉత్తర అమెరికాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ భగవంతుడి సన్నిధానంలో ఫ్లషింగ్లో సిద్ధి వినాయక టెంపుల్ సంబంధించిన సభా ప్రాంగణంలో ఈ చిరుగళాలన్నీ విప్పి మీ ముందు పరిచారు. మీరందరూ అభినందించారు. చాలా సంతోషం. ఇదే ఊర్లోనే ఇదే సభా ప్రాంగణంలోనే మేము ఇంకా 5 సంచికలు చేయబోతున్నాం. వాటన్నిటికీ విచ్చేసి ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థన. మరొక పర్యాయం ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గోపాలకృష్ణ గారికి కూడా, పరుచూరి గోపాలకృష్ణ గారికి మన ధన్యవాదాలు తెలియజేద్దాం. తరువాతి 2 సంచికలకు కూడా వారే ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఎంత సమయపాలన చేసే వ్యక్తి, అదే కాకుండా సంక్షిప్తతతో ఎంతో గొప్ప విశేషాలను చెప్పే వ్యక్తి. వారి జీవితంలో ఉన్న అనుభవాలను కూడా మనం తెలుసుకోవాలి. నేను మొట్టమొదటిసారి నూతన్ ప్రసాద్ గారి ఇంట్లో కలిశాను. నేను మిమ్మల్ని స్క్రిప్ట్ రాస్తున్నారు, అప్పుడు మీరు నాకు పరిచయం చేశారు. నూతన్ ప్రసాద్ గారు 30 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా మా స్నేహం కానీ ఒకరి మీద ఒకరు ఇచ్చిపుచ్చుకునే గౌరవం కానీ అలాగే జరుగుతుంది. అడిగిందే తడువుగా విచ్చేసినందుకు వారికి నేను వైయక్తికంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చే వారం ఇదే శీర్షికలో కలుసుకుందాం. మిగతా ఖండాంతరాల్లో ఉండేటటువంటి అందరికీ కూడా అమెరికా నుంచి ఒకసారి నమస్కరిస్తూ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.